నిజాలను తెలిపేది. ఎవరు? జైలు నుంచి విడుదలైన తెలంగాణ భవన్కు వచ్చిన పట్నం నరేందర్ రెడ్డికి హారతి ఇచ్చి స్వాగతం పలుకుతున్న లగచర్ల మహిళలు. కొడంగల్ నుంచే రేవంత్ రెడ్డి పతనం. ఇదైతే 100కు 1000% నిజం. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఆయన తాత ముత్తాతల తరం కూడా కాదు. ఇక ఆయన పని అయిపోయింది. కొడంగల్ నియోజకవర్గానికి కొత్త నాయకత్వం రాబోతుంది. అది పట్నం నరేందర్ రెడ్డి రూపంలోనే ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా ఆయన్నే పోటీ చేస్తాడు, ఆయన్నే గెలుస్తాడు. 2028లో డిపాజిట్ లేకుండా రేవంత్ రెడ్డి ఓటమి ఖాయమని లగచర్ల బాధితులు ఎప్పుడో అక్కడి మహిళలు ఫిక్స్ చేసేసిళ్ళు. పట్నం నరేందర్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చేసిండు. రాజకీయ కుట్రతోనే నాపై అక్రమ కేసులు పెట్టించారు. జైలు నుంచి విడుదల తర్వాత పట్నం నరేందర్ రెడ్డి న్యాయం గెలిచిందంటూ కార్యకర్తలు హర్షధ్వానాలు. చెల్లపల్లి జైలు వద్ద బీఆర్ఎస్ శ్రేణుల ఘన స్వాగతం. అంటే పూర్తి స్థాయిలో కూడా కొడంగల్ నుంచే సీఎం రేవంత్ రెడ్డి పతనం మొదలైందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మండిపడ్డారు. తాను ఏ తప్పు చేయకపోయినా లగచర్ల ఘటనకు కుట్ర చేశానంటూ అక్రమ కేసు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే తన మీద కేటీఆర్ మీద అక్రమ కేసులు పెట్టారని నిప్పులు చెరిగారు. ఫార్మా విలేజ్ కోసం భూసేకరణకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణలో జరిగిన ఉద్రిక్తతల కేసులో అరెస్టులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బెయిల్పై విడుదలైన తర్వాత మాట్లాడుతూ రైతుల కోసం ఎన్నిసార్లు జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. తనతో పాటు రైతులకు బెయిల్ కోసం కృషి చేసిన కేటీఆర్కి పార్టీ లీగల్ సెల్కు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్క కేసే కాదు, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. నరేందర్ రెడ్డి విడుదల సందర్భంగా గురువారం సాయంత్రం 5 గంటలకి మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో చెల్లపల్లి జైలు వద్దకు వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకొని నేరుగా కూడా బీఆర్ఎస్ భవన్కు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ స్వాగతం పలుకుతున్న దృశ్యాలను చూడొచ్చు. అంటే చాలా బాధాకరమైన విషయం. ఒక రైతుకు సంబంధించి అరెస్టు చేయడం, బేడీలు వేయడం, అనారోగ్య కారణాలతో ఉన్న కూడా ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో కూడా బేడీలేసిన హృదయ విదారకమైన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. అసలు అక్కడ మాజీ ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేకుండా కూడా అక్కడ ఇరికించే ప్రయత్నం, ఈ కేసులో కేటీఆర్ను కూడా ఇరికేయాలని నానా రకాలుగా ఆపసోపాలు పడ్డరు. కానీ ఏమీ జరగని పరిస్థితి కనబడింది. సో మొత్తానికి లగచర్ల బాధితుల విజయం ఇది. తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నా. లగచర్ల బాధితులకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి, లీగల్ సెల్తో సహా ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు. ఎందుకంటే ఒక రైతులు బయటకు వచ్చిళ్ళు. ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ చట్టాలు, న్యాయస్థానం ఉంది అనేది నిరూపించబడింది. గుర్తుపెట్టుకోరు. సో ఇలాంటి సీన్లు చాలా ఉంటాయి. ఇంకా భవిష్యత్తులో మన రేవంత్ రెడ్డి గారు చూడాల్సినవి ఇంకా బాగుంటాయి. ఇది ఒకటే కాదు, మీరు అందరు చూడాల్సింది ఇంకా చాలా ఉంటాయి. రైట్. 7 లక్షల కోట్ల అప్పు